ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అప్పుడొచ్చిందో ఫోన్ కాల్. గంజాయి స్మగ్లర్లు గట్టు దాటుతున్నారన్నది ఆ కాల్ సారాంశం. వెంటనే సీన్లోకి వెళ్ళిపోయారు పోలీసులు. 4 సభ్యుల ముఠాకి చెక్ పెట్టారు. బట్ అంత ఈజీగా దొరకలేదు వాళ్ళు. సినిమాటిక్ అటాక్కి అదే లెవెల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. మరి పట్టుబడ్డ ఆ గంజాయి పుష్పాలెవరు, ఎక్కడి వాళ్ళు? స్పోర్ట్స్ బైకులు, ఎస్యూవి వాహనం, ఇవి గంజాయి స్మగ్లర్ల వాహనాలు. ముందు సెంట్రీగా బైకులు బయలుదేరితే వాళ్ళిచ్చే సిగ్నల్ ఆధారంగా ఈ వాహనం కదులుతుందన్నమాట. ఎప్పుడూ అలాగే జరిగేది. కానీ ఈసారి వాళ్ళ పాచిక పారలేదు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు దుండగులు. ఆడా ఈడా అని తేడా లేదు, గంజాయి బ్యాచ్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. చీకటి పడ్డాక ఒకే చోట చేరి మత్తు పదార్థాలు తీసుకుంటూ ఆ మైకంలో దారుణాలకు తెగబడుతున్నారు. మత్తుబాబుల ఆగడాలు శృతిమించడంతో వాహనదారులు హడలెత్తిపోతున్నారు. ఇక మహిళలైతే ఒంటరిగా వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ తరహా ఘటనలు ఎక్కువైపోవడంతో పోలీసులు ఏజెన్సీలో గంజాయి బట్వాడాపై గట్టి నిఘానే పెట్టారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ క్రమంలో ఈ వాహనాన్ని ఆపి తనిఖీలు చేస్తుండగా బైకులపై వచ్చిన గంజాయి బ్యాచ్ రాళ్ల దాడికి దిగింది. అయితే దాడి చేయబోతుండగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంకేముంది, పోలీసులు కాల్పులు జరపడంతో స్మగ్లర్లు తోకముడిచారు. 4 నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా కీలక విషయాలు బయటపడ్డాయి. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లకు చెందిన 4 ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆర్డర్ రాగానే ఏజెన్సీకి రావడం, ప్లాన్ ప్రకారం గంజాయిని తీసుకువెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. ఎప్పుడూ ఒకే రకంగా వస్తే దొరికిపోతామని వేరు రూపాల్లో ఇక్కడికి వస్తున్నట్టుగా తెలిసింది. వీరి నుంచి 209 కిలోల గంజాయి, 2 బైకులతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా ప్రాంతంలో మల్కాన్గిరి కృష్ణ కారా ఉన్నారు ఒకరు ముద్దాయి. అతను ఆర్గనైజ్ చేసిన తర్వాత అతను ఈ బలపం వాళ్ళు పాంగిషిరిలో ఉన్నారు, వాళ్ళతో సహా కోఆర్డినేట్ చేసి మనకి ఏఎస్ఆర్ జిల్లాలో అన్నవరం మండల్లో ఎంటర్ అయ్యి బలపం అటువైపు నుండి మనకి ఇది లోతుగడ్డ జంక్షన్ ఆ డైరెక్షన్కి వస్తున్న సమయంలో మనం క్యాచ్ చేయడం జరిగింది. ఈ గాంజాయిలో ఆర్గనైజర్ ఇమ్రాన్ ఖాన్ విశాఖపట్నం వాళ్ళు ఉంటున్నారు. అతనికి ఈ గాంజాయి క్రిమినల్స్తో బాగా నెట్వర్క్ మన ఏఎస్ఆర్ జిల్లాలో. బట్ గాంజాయి తీసుకులో వెళ్ళిన వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. ఆ రాజస్థాన్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రాజస్థాన్కి వెళ్తున్నాయి గాంజా ఆర్ హైదరాబాద్కి వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో తెలిసిపోతుంది. 4 నిందితులతో పాటు వీళ్ళ వెనక ఎవరున్నారు, ఏ ప్రాంతాలకు సప్లై చేస్తున్నారు, అయితే ఎంత కాలంగా ఈ దందా చేస్తున్నారు అనే విషయాలపై లోతుగా ఆరా తీస్తున్నారు పోలీసులు. గంజాయి రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.